రోడ్ల నిర్మాణంపై తెలంగాణ అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య భారీ వేడిగా చర్చ జరిగింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రోడ్ల నిర్మాణాలు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కనీసం ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ను కూడా పూర్తి చేయలేదన్నారు. అయితే మంత్రి కామెంట్లపై స్పందించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఉప్పల్ కారిడార్ నేషనల్ హైవే పై కిందకు వస్తుందని తెలిపారు. ప్రశాంత్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎస్క్రూ అకౌంట్ ఓపెన్ అయింది, వారం కింద ఎస్క్రూ అకౌంట్ అయింది. లాస్ట్ మంత్ వర్క్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు స్టోర్లో చూడండి ఎంత మెటీరియల్ ఉన్నదో. 3 గైడెన్స్ నిలబడించడం ఎస్క్రూ పడికే కాలే అధ్యక్ష. ఒప్పించినా అని చెప్పినా నేను ఉన్నప్పుడు అయిపోయిందంటే ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి? నా బాధ ఎవరు చెప్పుకోవాలి చెప్పి మీకే చెప్తున్నా. ఇక ప్రశాంత్ రెడ్డి గారికి ఏంటంటే చివరిగా చెప్తున్నా, ఈ సెక్రటరీ కట్టాలి, చండీగ్రామం యోగాలు చేయాలి, దాన్ని ఏమంటారు అక్కడ ప్రగతి భవన్లో ఫామ్ హౌస్ లో యాగాలు యజ్ఞాలు చూసుకోవాలన్నా, సెక్రటరీ కట్టాలన్నా, ప్రగతి భవన్ చూసుకోవాలన్నా. నాకేమో యాగాలు యజ్ఞాలు లేవు. రోడ్లు వేయాలి, బ్రిడ్జిలు కట్టాలి. నా పని అది, వారి పని అది. అందుకని మీరు మళ్ళా వేరే పాలన రమ్మని సార్ అన్ని మాట్లాడదాం. ఉప్పల్ కారిడార్ లో ఎస్క్రో అకౌంట్ నేను పెట్టించినా అన్నారు సార్. ఎస్క్రో అకౌంట్ నేను మంత్రిగా ఉన్నప్పుడు పెట్టించినాం. ఆ పేపర్లు కూడా మీరు తెప్పించుకోండి సార్. ఆర్ఎండ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు చూడండి సార్. ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ నేషనల్ హైవే ప్రాజెక్ట్ సరే మేము ఉన్నప్పుడు కాలేదు సార్. మరి మీరు వచ్చి 15 నెలలు అయిందా సార్? ఏమన్నా పని అయిందా సార్? అది పోతున్నామా సార్ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి? వెళ్తున్నామా సార్ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి? ఇక అవన్నీ ఎందుకు సార్? వారి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ నల్గొండ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో 200 కోట్ల రూపాయలతో నేనే స్వయంగా పోయి శంకుస్థాపన చేసి తన కాన్స్టిట్యున్సీ వెంకన్న కాన్స్టిట్యున్సీలే పనులు కంప్లీట్ అయినాయి సార్. 200 crores తోటి సార్. ఇక పనులు కాలేవు, నేను రిపేర్ చేసిన గుంతనే వేయలేదు ప్రశాంత్ రెడ్డి అని నా క్యారెక్టర్ని అసోసియేట్ చేస్తే ఎట్లా సార్?